నమస్తే, వెల్కమ్ టు వాట్ టీవీ. పెద్ద ఎత్తున మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోతా ఉన్నారు. ఆపరేషన్ కగర్ నేపథ్యంలో ఇదంతా కూడా సాగుతుందా, లేకపోతే దళాలు వారంతట వారే నిశ్చయించుకొని జీవితాన్ని ఇంతవరకు యుద్ధం బాట పెట్టాం, ఇకనైనా జనాల్లో కలిసి జనాల్లో చైతన్యం తీసుకురావాలంటూ కూడా జనాలకు వచ్చారా? ఇవన్నీ కూడా ప్రశ్నలు తలెత్తా ఉన్నాయి. వీటన్ని గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు మావోయిస్ట్ అగ్రనేత రాజారెడ్డి గారు. నమస్తే సార్. ఇది ఎందుకు మీరు నిజానికి సరెండర్ అయ్యారా, లేక నిజంగా పోలీసులు అరెస్ట్ చేశారు? ఈ ప్రశ్న అయితే పెద్ద ఎత్తున తలెత్తా ఉంది. ఎందుకంటే ఆపరేషన్ కగర్ నేపథ్యంలోనే అందరూ ఎన్కౌంటర్లు అవుతా ఉన్నాయి అని భయపడి అందరూ సరెండర్ అయిపోతున్నారని చెప్తా ఉన్నారు. మరి నిజంగా సరెండర్ అయ్యారా, అరెస్ట్ చేశారా? నేను బయట పని కోసం పార్టీ పని మీద రావడం జరిగింది. అయితే వచ్చినటువంటి కొద్ది రోజుల తర్వాతనే పోలీసులు అరెస్ట్ చేసిండు. అరెస్ట్ చేసి 24వ తారీఖు నాడు జనజీవన స్రవంతి అనేటువంటి ప్రోగ్రాంలో బయట మీడియాకు చూపించిండు. ఆ రోజు కూడా మీడియా ముందు నేను స్పష్టంగానే చెప్పిన, నేను సరెండర్ కాలేదు, అది అరెస్ట్ చేసి ఈ ప్రోగ్రాంలో చూపిస్తున్నారు కాబట్టి ఇది మా దృష్టిలో మేము సరెండర్ కావాలని రాలేదు అనేటువంటి స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే బయట ఉన్న పరిస్థితులను ఇంకా కొంత లోతుగా రాష్ట్రంలో మారినటువంటి పరిస్థితులకు అనుకూలంగా కొంత అధ్యయనం చేసి రావడానికి సమయం చాలా తక్కువ సమయం దొరికింది. అయితే ఈ రేవంత్ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయము, కగారు డేట్ కూడా దగ్గర పడుతుండటంతో లొంగిపోనటువంటి వాళ్ళ మీద దాడులు కూడా కొనసాగించేటువంటి స్థితి ఉంటుంది ఏమో అనేటువంటిది ఆలోచించినాము. ఆలోచించి తొందరగా మనం బయటికి వెళ్ళిపోయి ఏదైనా షెల్టర్స్ ఏర్పాటు చేసుకొని కొరియరింగ్ సిస్టమ్ ద్వారా వాటిని లోపల కానీ బయట కానీ అది కోఆర్డినేట్ చేసుకునే విధంగా నిర్ధారించుకొని రావడం జరిగింది. అట్లా వస్తున్నటువంటి క్రమంలో వాళ్ళకు అందిన సమాచారం మేరకు నేను ఉన్నటువంటి షెల్టర్ మీద దాడి చేసి పట్టుకున్నారు. పట్టుకొని హైదరాబాద్కి తీసుకొచ్చి వారం రోజుల తర్వాత మీడియా ముందు పోలీసులు ప్రవేశపెట్టింది. అది మా లొంగుబాటు కాదు, ప్రభుత్వం చూపించేటువంటి జనజీవన స్రవంతి కార్యక్రమం లాగా మారింది. మేము లొంగిపోవడానికి రాలేదు. ఒకవేళ ప్రభుత్వమే సీరియస్గా ఆలోచించి అరెస్ట్ చేసి జైలుకు పంపినా కూడా పోవటానికి సిద్ధంగానే ఉంది. అయితే ఇక వాళ్ళు చెప్పేటువంటిది ఏంటంటే, అనేక రాష్ట్రాలలో మీ ఉద్యమ సంబంధాలు ఉన్నాయి కాబట్టి కేసులు పెడతారు, కేసులు పెడితే మీరు బయటికి రారు అనేటువంటి చెప్తూ వచ్చిండ్రు. అయినా పర్వాలేదు అనేటువంటిది చెప్పినాం. ఇక వాళ్ళు అది మా ప్రభుత్వం లొంగుబాటును చూపించడమే మా కర్తవ్యం అనేటువంటిది నిర్ధారించుకున్నది. ఇది ఎలాంటి నష్టం జరగకూడదు అనేటువంటిది కూడా ప్రభుత్వం ఆదేశించింది కాబట్టి మేము చూపిస్తున్నామని చెప్పిండ్రు. ఆపరేషన్ కర్రెగుట్ట ఏదైతే జరిగిందో భారీ ఎత్తున ఎన్కౌంటర్లు జరిగాయి, మిలిటరీ బలగాలు కానీ పోలీస్ బలగాలు కానీ వచ్చాయి. ఆ సమయంలో అప్పుడు ఎలా ఉండేది ఆ సిచ్యువేషన్ అంతా కూడా? అప్పట్లో ఆ రోజుల్లో కర్రెగుట్టలో సిచ్యువేషన్ ఏంటంటారు? కర్రెగుట్టల్లో ఏప్రిల్ 21వ తారీఖు నుంచి మే 11వ తారీఖు దాకా దాడి కేంద్రీకృతమైంది. అసలు కర్రెగుట్టల్లో మావోయిస్టులు ఉన్నారనే దాంతో వేలాది బలగాలు కేంద్రీకరించినాయి. అయితే నవంబరు 2024 నుంచి విభిన్న ప్రాంతాల్లో పనిచేసేటువంటి కార్యకర్తలు కూడా లొంగిపోవడం ప్రారంభమైంది. ఆ లొంగిపోతున్న వాళ్ళు డైరెక్ట్ పోలీసుల దగ్గర పోయి సరెండర్ కావడం, ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంటే దక్షిణ బస్తర్ కావచ్చు, పశ్చిమ బస్తర్ కావచ్చు, కర్రెగుట్టలు కావచ్చు, తెలంగాణ ప్రాంతం, ఇవన్నీ సమాచారం అది స్టేట్కు వెంటనే అందడం అనేటువంటి జరిగింది. దానిలో భాగంగా మా కామ్రేడ్స్ అక్కడ కర్రెగుట్టలలో ఉండి కొన్ని ఐఈడీస్ ఏర్పాటు చేసుకొని, శత్రువు వస్తే దానిలో నష్టపరిచే విధంగా ఐఈడీస్ని ఏర్పాటు చేసుకొని సురక్షితంగా మేము ఉండటానికి మా వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు.
మీరుండే ప్రాంతాల్లోకి అక్రమంగా ఎవరైనా చొరబడితే ల్యాండ్ మైన్స్ లాంటివి ఏమైనా పెడతారు అంటారు. నిజంగా పెడతారా అవన్నీ ల్యాండ్ మైన్స్ లాంటివి? అంటే ఇప్పుడు ల్యాండ్ మైన్స్ పెట్టడం కన్నా కొన్ని ఐఈడీస్ అన్నట్టు ఇమీడియట్‌గా చిన్న పరిధిలో అంటే హ్మ్. స్మాల్ మెడిసిన్ పెట్టి ఇది ఐఈడీస్‌ను ఎక్స్‌ప్లోసివ్ హ్మ్. పెట్టి అది బాటిల్స్‌లో కావచ్చు, డబ్బాలో కావచ్చు, హ్మ్. అది వాటి ద్వారా శత్రువుకు తాత్కాలికంగానైనా నష్టం జరగవచ్చు. మనం అలర్ట్ కావచ్చు అనే పద్ధతుల్లో నిర్ణయించుకొని అవి కొన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది నిరంతరం జరుగుతుంది ఉద్యమ ప్రాంతాలన్నిట. హ్మ్. అయితే ప్రజలకు కూడా దాన్ని ఆ పరిస్థితిని చెప్తూ పలానా దిశలో మీరు ఇవాళ పనులకు పోవద్దు అనేటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజా సంఘాలకు, ప్రజలకు, జనతల సర్కారుకు అర్థం చేయించడం అనేటువంటిది సహజంగానే జరుగుతుంది. హ్మ్. అయినా కొందరు సరిగ్గా అర్థం చేసుకోకుండా పోయినటువంటి వాళ్ళు కొన్నిసార్లు నష్టాలు కూడా జరిగినాయి, చనిపోయిండ్రు, పశువులు చనిపోయినాయి, ఇవన్నీ చనిపోతున్నాయి. అయితే శత్రువు కూడా ఈ కరిగుట్ట అభియాన్‌లో భాగంగా పెద్ద ఎత్తున గాయపడడం అనేటువంటిది, చనిపోవడం అనేటువంటిది జరిగింది. శత్రువు అయితే స్టేట్ అయితే దాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్స్‌పోజ్ చేస్తలేదు. బహిర్గతంగా చెప్పడం లేదు. హ్మ్. కాబట్టి మా ఆత్మరక్షణలో భాగంగా ఇలాంటివి ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది ఎసెన్షియల్‌గానే మేము భావించి అసలు స్టేట్‌కు వ్యతిరేకంగానే పోరాటం చేస్తున్నాం కాబట్టి అవి హ్మ్. తప్పనిసరి మా రక్షణ కోసం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటది అని భావించే చాలా రోజుల నుంచి, చాలా కాలం నుంచి కూడా అవి ఐఈడీస్‌ని ప్లాంట్ చేయడం అనేటువంటిది హ్మ్. జరుగుతుంది. ఎలా వస్తారు అసలు ఈ ఉద్యమంలోకి రావడానికి పెద్ద ఎత్తున యువత కాలేజీ నుంచి కావచ్చు, మిగతా అందరి నుంచి కూడా అమ్మాయిలు, అబ్బాయిలు ఇప్పుడు మన వరకు కూడా పట్టుబడ్డ పిల్లలందరూ కూడా చాలా చిన్న 18-19 సంవత్సరాలు, 22 సంవత్సరాల మధ్యలో ఉన్నారు. వారందరకు యుద్ధంలోకి రావడానికి గల కారణాలేంటి? ఇలా ఎవరు తీసుకొస్తుంటారు వాళ్ళని? అంటే మా ఉద్యమ ప్రాంతాలన్నిటా కూడా గ్రామీణ ప్రాంతంలో ఒక పంచాయతీ లెవెల్‌లో ఆర్‌పీసీ ఉంటది. రెవల్యూషనరీ పీపుల్స్ కౌన్సిల్స్. హ్మ్. దాన్నే జంతర్ సర్కార్ అంటాం. ఏరియా జంతర్ సర్కార్ ఉంటది. డివిజనల్ జంతర్ సర్కార్ ఉంటది. రాష్ట్ర సమన్వయ జంతర్ సర్కార్ ఉంది. అవి ఈ జంతర్ సర్కారు ప్రజలకు నిత్యము అభివృద్ధి కార్యక్రమాలు, రాజకీయ చైతన్యాన్ని పెంచడం, రిక్రూట్ పైన నొక్కి చెప్పడం, రిక్రూట్‌కి సంబంధించినటువంటిది 16, 17 సంవత్సరాలు నిర్ధారించుకున్నాం కాబట్టి ఆ నేపథ్యంలో ఆహ్, అది హ్మ్. ఆడపిల్లలను గానీ, మగ పిల్లవాళ్ళని గానీ మైనర్ అంటే ప్రభుత్వం 18 సంవత్సరాలకు మైనారిటీ తీరిపోతదని చెప్తున్నది. హ్మ్. ఈ డెవలప్ అయినటువంటి ప్రాసెస్ చూసుకున్నప్పుడు 16 నుంచి 17 సంవత్సరాలు 16 ఎండ్ అయ్యి 17లోకి ప్రవేశిస్తే రిక్రూట్ చేసుకోవచ్చు అనేటువంటిది మేము ఆలోచించినాము. అదే పద్ధతుల్లో ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ ప్రజలకు ప్రజల నుంచి ప్రోత్సాహం వచ్చి యువతీ యువకులు అనేక విప్లవ కార్యక్రమాలు, పాటలు, నాటకాలు అట్లనే సాహిత్యపరంగా కూడా వాళ్ళను ఎడ్యుకేట్ చేయడం, చదువు సంధ్యలు నేర్పించడం ఇవన్నీ చేస్తూ వచ్చినాం కాబట్టి హ్మ్. విస్తృతంగానే ఒక్కొక్క ప్రాంతంలో 200, 300 మంది ఒక్కొక్క సంవత్సరం హ్మ్. అది రిక్రూట్ అవుతూనే ఉంటారు. సరే ఇది గ్రామీణ ప్రాంతాల్లో పోషక పదార్థాల లోపం గానీ, ఆహ్, ఇక తదితర హ్మ్, అది వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఓ మేరకు దొరికే అటువంటి వనరులు తక్కువనే కాబట్టి అది కొంతమంది వయస్సు పెరిగినా కూడా చాలా తక్కువ కనబడతారు. తక్కువ వయసు వాళ్ళుగా కనబడుతున్నారు. అయితే పార్టీ దాదాపు ఒక దశాబ్ద కాలంగా చూసుకున్నప్పుడు వేలాది మందిని రిక్రూట్ చేసుకోవడం, విభిన్న నిర్మాణాల్లో వాళ్ళని సంఘటితం చేయడం అనేది జరుగుతున్నది. హ్మ్. అలాంటిదే రిక్రూట్‌కి సంబంధించిన పీపుల్‌లోకి తీసుకుపోయి ప్రజల్ని కన్విన్స్ చేసి హ్మ్. వాళ్ళ పిల్లల్ని విప్లవోద్యమంలోకి పంపడానికి అంటే ప్రజలకు ప్రజా సైన్యం లేకుంటే ఏం ఒరిగేది లేదు అనేటువంటి చెప్తున్నాం కాబట్టి ప్రజలే పోరాటంలోకి వచ్చినప్పుడు ప్రజలు వాళ్ళు వాళ్ళ కుటుంబాల నుంచి ఈ రైట్. రెగ్యులర్ దళాల్లోకి లేదా కంపెనీలోకి లేదా ప్లాటూన్‌లోకి, బిఎన్‌లోకి వాళ్ళు అడుగుపెట్టకుండా దాన్ని బలోపేతం చేయడం అనేది సాధ్యం కాదు. రైట్. ఆ నేపథ్యంలో ఆ రిక్రూట్ అనేటువంటిది ఉంది.
ఆయుధాల సేకరణ ఎలా ఉంటుంది? అంటే మీకు దళంలో సభ్యులు పెరిగే కొద్దీ వాళ్ళందరికీ కూడా ఒక ఆయుధం ఇవ్వాల్సిందే, వారికి యూనిఫామ్ ఇవ్వాల్సిందే, షూస్ ఇవ్వాల్సిందే. ఈ ఆయుధాల సేకరణ ఎలా ఉంటుంది మీకు అసలు? ఆయుధాలు అనుకున్నప్పుడు ఏంటంటే మెయిన్ సోర్స్ స్టేట్ని, అంటే ప్రభుత్వం. ఉమ్, ప్రభుత్వ బలగాలతోని జరిగేటువంటి దాడుల్లో, ప్లాండ్ దాడుల్లో లేదా అటాకులలో, తర్వాత వీటిలో మాకు లభించినటువంటి ఆయుధాలే మేజర్ ఆయుధాలు. ఏకేలు కావచ్చు, ఎస్ఎల్ఆర్ కావచ్చు, ఇన్సాజ్ కావచ్చు, 303 కావచ్చు, ఇవన్నీ కూడా ఆ, స్టేట్ బలగాల నుంచి మేము సీజ్ చేసుకోవడం అనేది జరిగింది. ప్రారంభ రోజుల్లో కొన్ని 303లు ఇది బ్లాక్ దందా చేసే వాళ్ళ దగ్గర 303లు, స్టెన్ గన్స్ కొన్ని 2, 3, 10 AK-47లు కొనుగోలు చేసినటువంటి చరిత్ర ఉంది మాది. ఉమ్. కానీ మేజర్ ఆయుధాలు అనేటువంటి రాజ్య వ్యవస్థ నుంచే దాడి చేసి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. హిడ్మా ఏదైతే మీతో సభ్యులు మీతో ఒక దళం హిడ్మా గురించి ఏం చెప్తారు? హిడ్మాని ఎన్కౌంటర్ చేయడానికి గల కారణాలు ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని అంటే ఎన్కౌంటర్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉన్నా, ఆ పరిస్థితి ఉన్నా మిమ్మల్ని చేయలేదు, అరెస్ట్ చేశారు. మరి హిడ్మాని ఎందుకని ఎన్కౌంటర్ చేశారు అరెస్ట్ చేయకుండా? హిడ్మాకు సంబంధించినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో, అతను అనారోగ్యానికి గురైండు. అది కొన్ని నొప్పులు, కొంత అనారోగ్య స్థితి ఉంది కాబట్టి ట్రీట్మెంట్ చేయించుకుంటాననేటువంటిది ఆలోచించిండు. అయితే కొద్దిమంది మా ఆయుధాల సప్లై, ఆయుధాలకు కావాల్సినటువంటి వనరులను తీసుకొచ్చి ఇవ్వడంలో, ఇతర సామాగ్రి తీసుకొచ్చి ఇవ్వడంలో కొద్దిమంది టేకదారులు సంవత్సరాల తరబడి పరిచయమైన వాళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు దాడులు జరిగినప్పుడు గాయపడ్డటువంటి వ్యక్తులను వాళ్ళ దగ్గరికి పంపిస్తే ట్రీట్మెంట్ చేసి కూడా పంపించారు. అయితే అలాంటిది విశ్వాసం ఏర్పడ్డది మన ఇడుమాకు. విశ్వాసం ఏర్పడ్డ తర్వాత నేను కూడా వాళ్ళ దగ్గరికి పోతాను. ఇదివరకు వాళ్ళు మనకు అనుకూలంగా వ్యవహరించారు, నా ఎడల కూడా వ్యతిరేకంగా వ్యవహరించరు అనేటువంటిది ఆయనకు చాలా విశ్వాసం ఉండి చర్చ చేసిండు మా సెంట్రల్ కమిటీ మెంబర్తోని. అయితే ఆ వ్యక్తులను కలిసిన తర్వాత సెంట్రల్ కమిటీ మెంబర్ కూడా మరోసారి ఆ వ్యక్తులు కొంత అనుమానాస్పదంగా ఉన్నారు, అక్కడికి పోకుంటేనే మంచిది, వేరే ఏర్పాటు చేసుకుందాం అనేటువంటి చెప్తే అనేది నాకైతే 100% ఇది విశ్వాసం ఉంది అనేటువంటిది పోయింది. అయితే అందులో ఆ కాంట్రాక్టర్ల మీద ఆధారపడి చేసిరు కాబట్టి ఆధారపడ్డ వ్యక్తులు పోలీస్ డిపార్ట్మెంట్తో క్లోజ్గా మూవ్ అయ్యిండ్రు. ఎప్పుడన్నా ఉన్నత నాయకత్వం వస్తే దెబ్బ కొడదామనేటువంటి ఆలోచనలతోనే వాళ్ళని మెయింటైన్ చేసుకుంటూ వచ్చిండ్రు. సామాన్లు కూడా చూసి చూడనట్టు వదిలిపెట్టినటువంటి స్థితి ఉంది. నమ్మించడానికి అది ఆ రకంగా వ్యవహరించిండ్రు. దానిలో భాగంగానే ఇడ్మా 14వ తారీఖు నాడు స్టేటు పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయి టార్చర్ చేసి చంపి అది అడవి ప్రాంతంలో ఎన్కౌంటర్ చేశారు. అందరు భార్య, అతను, తన బియ్యంలో ఉన్నటువంటి కొంతమంది కామ్రేడ్స్ని కూడా తీసుకుపోయి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళని తీసుకుపోయి చంపేసిండ్రు. తర్వాత శంకర్ అనే OBS మెంబర్ను, ఆయనతో ఉన్నటువంటి 7గురిని చంపి కూడా రెండో రోజు 19వ తారీఖు నాడు ఇది ఎన్కౌంటర్ కథ అల్లిండు. అవి రెండు కూడా బూటకపు ఎన్కౌంటర్లు. చంద్రబాబు అలయన్స్ ప్రభుత్వం చేసినటువంటి ఘాతకం ఇది అనేటువంటిది మేము భావిస్తాం. ఇప్పుడు ఫైనల్గా ఇంకా ఎంతోమంది మావోయిస్టులు అడవుల్లోనే ఉన్నారు. ఇప్పుడు ఆపరేషన్ కగర్ నేపథ్యంలో భారీ ఎత్తున ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. లొంగిపోండి లేదా ప్రాణాలు పోతాయన్న ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మిగిలిన మావోయిస్టులందరినీ కూడా లొంగిపోండి అని చెప్తారా, లేకపోతే అలాగే ఉండి మీ కార్యకలాపాన్ని కొనసాగించండి అని చెప్తారా? ఇక్కడ మేము అరెస్ట్ అయిన తదుపరి అనేక మంది పోలీసు ఉన్నతాధికారులు వచ్చి మాట్లాడిన నేపథ్యంలో మేము చెప్పింది, వాళ్ళు కూడా ఇదే ప్రశ్న అడిగినప్పుడు తాత్కాలికంగా కగార్ అభియాన్ను నిలిపివేయండి, వాళ్ళను పిలిపించడానికి మేము మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాము అనేటువంటిది చెప్పినాం. అయితే
వాళ్ళు మాట ఇచ్చింది కానీ ఇప్పటి వరకు కగారు అభియాన్ను నిలిపివేసినటువంటి వార్తలు ఏమి రావడం లేదు. ఎన్కౌంటర్స్ అప్పుడప్పుడు నడవడం జరుగుతూనే ఉంది, నష్టం కూడా జరుగుతున్నది. అది మరి ఉన్నతాధికారులు ఇక్కడ మా ముందు మాట్లాడినటువంటిది అక్కడ హోమ్ మినిస్టర్ గారితో కానీ లేదనుకుంటే రాష్ట్రాల ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులతో మాట్లాడి అది దాన్ని కగారు అభియాన్ను ఆఫ్ చేయడం అనేటువంటిది వాళ్ళు చేయలేకపోయినరు అనేటువంటిది అనిపిస్తున్నది. మేము స్పష్టంగానే చెప్పినాం, మీరు ఒకవేళ ప్రకటించండి కగారు అభియాన్ను ఆఫ్ చేస్తున్నామని తాత్కాలికంగా, మేము మా కామ్రేడ్స్కు స్వయంగానే లెటర్ రాసి పంపించి తెప్పించడానికి ప్రయత్నం చేస్తాం. అందులో ఏ మేరకు వచ్చినా కూడా అది అడవులు నెత్తురుమయం కాకుండా ఉంటాయి అనేటువంటిది కూడా స్పష్టీకరించడం అనేది జరిగింది. అయితే అది ఇప్పటికీ ఆ కగారు అభియాన్ అనేటువంటిది ఆగలేదు, ఇప్పటికీ ఎన్కౌంటర్స్ జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రభుత్వము వాళ్ళందరికీ మేము చెప్పేటువంటిది ఏంటంటే బహిరంగ కార్యకలాపాల కోసం మీరు బయటికి రండి అనేటువంటి సందేశాన్ని మేము ఇవ్వదలుచుకున్నాం. దానిలో భాగంగా వాళ్ళు అర్థం చేసుకోగలిగితే రాగలుగుతారు, లేకుంటే అంతిమ శ్వాస దాకా పోరాడుతారు అనేటువంటిది వాళ్ళు నిర్ణయించుకుంటే మేము చేసేది ఏం లేదు. అయితే వాళ్ళు వస్తే ఎందుకు పిలిచిండ్రు, ఇలాంటి దుస్థితి మన పార్టీకి ఎందుకు ఏర్పడ్డది అంటే సమీక్ష చేసుకొని నిర్ణయించుకుందాం అనేటువంటి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ పద్ధతిలో మేము ప్రజలకు పోరాడకుండా సమస్యలు పరిష్కారం కావు, పోరాడితేనే పరిష్కారం దొరుకుతుంది. అది రాజ్య వ్యవస్థ పోరాడకుండా ఎవరికి ఏమి సవలతులు కల్పించదు అనేటువంటి స్పష్టంగా చేస్తూ పోరాట రంగంలో ఇంకో పద్ధతుల్లో లీగల్ చట్ట పరిధిలో పోరాడదాం అనేటువంటిది మేము మా కామ్రేడ్స్కు సందేశం ఇస్తున్నాం. రైట్, విన్నారు కదా, అడవుల్లో ఉంటూ ఉద్యమం చేస్తూ పోరాడుతూ ఉన్న వారందరికీ కూడా ఇప్పుడు ఆపరేషన్ కగర్ ఈ నెలాఖరి వరకు గడవడం జరిగింది. భారీ ఎత్తున ఎన్కౌంటర్ జరుగుతూ ఉన్నాయి. అగ్రనేతలందరూ కూడా ఇటు పోలీసులు వారే వచ్చి సరెండర్ అయిపోయారు, మా ఎదుట పోలీసులకు సరెండర్ అయిపోయారని చెప్తా ఉన్నారు. కానీ వీరు మాత్రం మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు, మేము మా పనులకు బయటికి వెళ్ళినప్పుడు మమ్మల్ని సడన్గా మమ్మల్ని రౌండప్ చేసి అటాక్ చేసి అరెస్ట్ చేశారు అంటూ కూడా చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం కనుక మాకు హామీ ఇస్తే మేము మా పెద్ద ఎత్తున మా దళాలన్నీ కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయంటూ కూడా చెప్తా ఉన్నాయి. మరి చూడాలి, మరి ప్రభుత్వం పెద్ద ఎత్తున వీరికి హామీ ఇచ్చి అందరినీ లొంగిపోండి శాంతియుతంగా చర్చలు నడుపుదాం అంటుందా, మరి ఈ ఆపరేషన్ కగార్ ఇలాగే కొనసాగుతుందా? మీ మాటలు విన్నాక మీకేమనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కెమెరా పర్సన్ విజయ్తో పవన్ వాయిదేవా టీవీ, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.